బాపు గారు ఎంత గొప్ప మనిషి. ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు. ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా, అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు, శోభన్ బాబు, కృష్ణ. మా అన్నయ్య ఏమో కృష్ణ ఫ్యాన్స్, మేమేమో శోభన్ బాబు ఫ్యాన్స్. ఈ 2 సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే కానీ పంపించండు మా నాన్నగారు. అట్లా నేను పెరిగిన దాన్ని. లోతుగా సినిమా ఏంటి, పరిజ్ఞానం ఏంటండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము ఏంటి డబ్బింగ్ 75 పైసలకు చెప్పాము, అన్నం లేకుండా ఉన్నాము, దీని మీద కసితో వచ్చాము. సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ. నాకు అట్లంతా నేను రాలేదు, తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు అనమాట. సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే, మా అమ్మగారు అన్నారు, మిస్సమ్మ సినిమా చూసామమ్మ అన్నారు. నిజంగా సినిమాలు ఏం చూస్తాం, ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం. మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు అమ్మ. అంటే చూశానని చెప్పానంటే, చూశాను సార్ అన్న. నిజంగా నేను మిస్సమ్మ చూడలేదు. అబద్ధం, ప్రామిస్ అబద్ధం చెప్పాను. లేకపోతే ఇంటికి వెళ్ళినాక మొట్టికాయలు పడతాయి, పప్పు గుత్తికారతో డబ్బులు పడతాయి. ఎవరు పడతారు అవ్వదు చూసి చూశాను సార్ అన్న. కానీ సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు. అలాగే సార్ అన్నాను. నీకు కాళ్ళు చూపియమ్మ అన్నారు. మా అమ్మాయికి ఇలా చూసాను. మా అమ్మగారు పాప ఆమె భయపడతాయి, ఈ అవకాశం అన్నా మా అమ్మాయికి రావాలి, ఏదో ఒకటి మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను. ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి. మహానుభావులు. నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాను. టక్ 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 అగ్రిమెంట్, డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. 45 days కంటిన్యూస్గా షూటింగ్. అమ్మ అన్ని మాట్లాడేశారు, డబ్బులు ఏమిటి అసలు, ఎన్ని రోజులు? రమణ గారు ఉన్నారు, మన మేనేజర్ రమణ గారు, ఇప్పటికే ఆయనే ఉన్నారు. శ్రీరమణ గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు.